వినుమో విదర్భదేశమున వీరుడు కుండిన భర్త భీష్మకుండనునొక దొడ్డరాజు గలడాతని కేవురు పుత్రుల గ్రజుండనయున్ రుక్మిణ రఘు అందరకున్ కడగొట్టు చెలెలై మనుజవరేణ్య పుట్టెనొక మానిని రుక్మిణి నాన్ ప్రసిద్ధయై పోతన మహాభాగవతం దశమస్కంధము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. సందర్భము: పరీక్షిన్ మహారాజు అడుగగా సుఖమహర్షి రుక్మిణి కళ్యాణ కథను గురించి ఈ విధముగా చెప్పాడు. పద్యభావము: ఓ పరీక్షిత్ మహారాజా, ఆకర్ణించు. విదర్భ అనే దేశములో కుండిన నగరం ఉంది. దానికి భీష్మకుడు ప్రభువు. అతడు వీరుడు, గొప్ప రాజు. ఆయనకు 5 కుమారులున్నారు. వారిలో పెద్దవాడు రుక్మి. అతడు నీతిమాలినవాడు. ఆ 5 కుమారులకు కడగొట్టు చెల్లెలై భీష్మక మహారాజుకు ఒక కూతురు కలిగినది. ఆమె రుక్మిణి అనే పేరుతో ప్రసిద్ధి వహించింది అని సుఖమహర్షి ఈ విధముగా పరీక్షిన్ మహారాజుకు రుక్మిణి శ్రీకృష్ణుల కళ్యాణము గురించి వివరముగా తెలియగోరుచున్నాను అని అడగగా తెలిపినారు.